హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొంచెం కొత్తగా అప్పటికప్పుడు దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని కేవలం 15 నిమిషాల్లో దోశలోకి చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ కాంబినేషన్లో టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ దోశ పిండి కోసమని మిక్సీ జార్లో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు శనగపిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజుగా ఉన్నవి 3 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే పెద్ద ఆలుని పచ్చిదే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత అరకప్పు పెరుగు, 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఎండుమిరపకాయలని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి. మనం చేసేది ఇన్స్టెంట్ దోశ కదండి, అందుకని వంట సోడాను వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలోకి చట్నీని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ దోశలోకి పల్లి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ పల్లి కొబ్బరి చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పల్లీలని చక్కగా వేయించుకోండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు, 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఏవైనా సరే మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పచ్చి కొబ్బరిని కూడా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీ తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవడమేనండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ పల్లి కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసే పల్లి కొబ్బరి చట్నీని. మనకి దోశల పిండి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండితో దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. దోశ వేసుకోవడానికి స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనాన్ని బాగా వేడి చేయండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించి కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేయండి. దోశ వేసే ముందు స్టవ్ని మీడియంలో పెట్టి దోశ పిండిని వేసి వీలైనంత పలచగా స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. దోశ బాగా కాలాలంటే పెనాన్ని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోండి. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పండి. ఇలా దోశని 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశల్ని వీడియోలో చూపించాను కదండి, పల్లి కొబ్బరి చట్నీ. ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నారో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఇన్స్టాంట్ దోశని, పల్లి కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.